ఆ జిల్లాకు తెలంగాణ కశ్మీర్ అనే పేరుంది. అక్కడికి వెళ్ళడానికి మంత్రులు జంకుతున్నారు. అక్కడి గ్రూప్ రాజకీయాలతో ఆగమాగమవుతున్నారు. ఇన్ఛార్జి మంత్రి అయితే చేతులెత్తేశాడు. మాకొద్దు బాబోయ్ అంటున్నాడు. కాకలు తీరిన రాజకీయ ఉద్దండులు ఉన్న హస్తం పార్టీలో ఆ జిల్లాకు మంత్రులుగా వెళ్ళాలంటే మాత్రం భయపడుతున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడుంది? ఎందుకు మినిస్టర్ భయపడుతున్నాడు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హస్తం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ వ్యవహారం పీసీసీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికలకు ముందు నుంచే ఈ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య క్రమశిక్షణ కొరవడిందని చెప్పాలి. అంతర్గత కుమ్ములాటలకు ఉమ్మడి ఆదిలాబాద్ బ్రాండ్గా మారింది. వర్గపోరు ఏ స్థాయికి చేరిందంటే ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా వెళ్లేందుకు కూడా మంత్రులు జంకే స్థాయికి చేరింది. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. రాష్ట్రం వచ్చాక హస్తం పార్టీ కనుమరుగైంది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి జిల్లాలో హస్తం పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంది. తిరిగి పట్టు సాధించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్న లోకల్ నాయకుల పంచాయతీల వల్ల ఒక్క అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి వెళ్తుంది పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో బలంగా తయారైంది. అసెంబ్లీలో ఓటమి తర్వాత జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు కారు దిగి హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరిందట. వర్గపోరు కారణంగానే పార్లమెంటు ఎన్నికల్లో గెలవాల్సిన ఆదిలాబాద్ సీట్ను హస్తం పార్టీ నేతలు చేజార్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క వచ్చారు. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కకు ఆదిలాబాద్ పార్లమెంటు పట్టుభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు కలిసి రాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల ప్రణాళిక సరిగా రూపొందించడంలో సీతక్క ఫెయిల్ అయిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా నియోజకవర్గాల్లో సీనియర్ నేతల రాజకీయ అనుభవం ఉపయోగించుకోవడంలో ఆమె సమన్వయం చేయలేకపోయారనే అపవాదు వ్యక్తమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు పెరగడం కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని చర్చ సాగింది. ఇదే విషయంలో మీనాక్షి నటరాజన్ పార్టీ ఓటమికి కారణాలపై ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో ప్రధానంగా విశ్లేషించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కపై పలువురు నాయకులు ఫిర్యాదు చేయడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట. జిల్లాలోను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తనపై కొంతమంది నాయకులు ఫిర్యాదు చేయడంతో కలత చెందిన మంత్రి సీతక్క ఇన్ఛార్జి బాధ్యతల నుండి తప్పుకుందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా నియమించారు. అక్కడి నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి ఆదిలాబాద్ కు ఇన్ఛార్జిగా కేటాయించారు. ఉమ్మడి జిల్లా నాయకులు ఎవరికి వారుగా మంత్రి కృష్ణారావు కలుస్తూ తమ విధేయతను చాటుకుంటున్నారట. పరోక్షంగా నియోజకవర్గాల్లో తమకు పెద్దపీట వేయాలంటే విజ్ఞప్తులు చేస్తున్నారట. అదే క్రమంలో ఒక వర్గంపై మరో వర్గం నేతలు ఫిర్యాదులు సైతం చేసుకోవడం మొదలుపెట్టారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వర్గపోరును ఏకతాటిపైకి తేవడం మంత్రి జూపల్లికి కత్తి మీద సామేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. ఇక లేని తలనొప్పి నాకెందుకంటూ ఇన్ఛార్జి మంత్రి జూపల్లి తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలను తనకు కాకుండా మరొకరికి ఇవ్వాలని జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరినట్లు పార్టీలో పెద్ద టాక్ నడుస్తుందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయిలో వర్గ విభేదాలు ఉన్న విషయం జూపల్లి దృష్టికి వెళ్లడంతో బాధ్యతలు చేపట్టడానికి ముందుకు రావడం లేదట. జిల్లా నేతలను ఒకే తాటిపైకి తీసుకోవడం అంటే మంత్రి జూపల్లికి సవాలు మారనుంది. ఉమ్మడి జిల్లాలో 3 శాసనసభ్యులు, 1 మంత్రి, 4 జిల్లాల పార్టీ అధ్యక్షులుండగా ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు ఎవరికి వారు వర్గపోరును పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో స్పష్టంగా ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేందుకు జూపల్లి ఆసక్తి చూపడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించేందుకు జూపల్లి కృష్ణారావు ఆసక్తి చూపడం లేదట. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మంత్రి జిల్లాకు రాకపోవడంతో అసలు బాధ్యతలు తీసుకుంటారా లేదా అని పార్టీలో చర్చ జరుగుతుందట. నియమితులైన వెంటనే ఆయనను కలిసేందుకు వెళ్లిన కొంతమంది ముఖ్య నేతలకు తాను ఆదిలాబాద్ వచ్చే ఉద్దేశం లేదని, ఆసక్తి కూడా లేదని, తనకు దూరాభారం అవుతుందని చెప్పినట్లు ఆ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. ఉమ్మడి జిల్లా బాధ్యతలను అధిష్టానం మరో మంత్రికి కట్టబెడుతుందా లేదా మంత్రి జూపల్లికి నచ్చజెప్పి కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి మరి.